నమస్తే. ఎట్లున్నారు అందరూ? మన కాటారం సబ్ డివిజన్లో ఏఈడి పంచాయతీకి రచకెక్కింది ఇప్పుడు మొత్తం. ఇప్పుడు ఇదే ఫేమస్ మన కాటారంలో. ఇంకా 4 రోజులు అయితే తెలంగాణలో కూడా ఇదే ఫేమస్ అవుతుంది. ఒక ఏఈని డి కొట్టిండట. హౌజింగ్ శాఖ ఏఈని హౌజింగ్ శాఖ డి కొట్టిండట. ఇక ఇక్కడ బయట ఇంచి మొరబెట్టుకుంటాను, బాబు నేను చస్తారే బాబు, నేను రిజైన్ చేసి వస్తా, నాకు ఈ నౌకరద్దు ఏమద్దు, నన్ను ఎవరు లెక్క చేస్తలేరు, నేను చెప్పింది వింటలేరు, నా మాట వింటలేరు, నన్ను ఢీ కొట్టిండు, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం పడి మాట్లాడతారే, నేను రానే, నీ దండం పెడతా, నాకు ఈ జాబ్ అద్దే బాబు అని చెప్పి కూర్చొనియో చెప్తాను చూడియో కథ. జర మాటలు చూడియో తిరిగినంటే మా గురించి ఏదో సపరేట్ గా తిరిగాడు చెప్తాను. రిజైన్ చేసి ఇంటికి వస్తున్నా డాడీ, నేను అదే జాబు అంటున్నాడు. నాకు మర్యాద లేదు, నాకు చెప్తున్నా డాడీ, నాకు ఏం వద్దు, చచ్చిపోతా నేను చెప్తారే, నాకు అద్దె నౌకరి, నన్ను ఆగమాగా చేస్తారే అని చెప్పి అంటున్నాడు. క్యాంప్ ఏం పెడతాందయా చచ్చిపోతున్నాడు. ఈయన ఊర్లో ఎందుకు నీకు వచ్చిన డాడీ, సర్పంచ్ గారు పిలిస్తే మాట్లాడి వచ్చినా నన్ను మాట్లాడిస్తలేరు, నేను చెప్పేది వింటలేరు. డిఎస్ఆర్ ఏమో నన్ను కొట్టిండు, ఇక్కడ పబ్లిక్ ఏమో కౌన్సిలర్ కొట్టిండు నన్ను. డి సరేమో నన్ను కొట్టిండు, పబ్లిక్ ఏమో వింటలేరు నేను చెప్పేది. నేను ఎందుకే అయ్యా, నేను జవనా చేస్తానే, నేను నౌకరి రాజీనామా చేస్తా, నాకు అద్దె నౌకరి డాడీ అని చెప్పి వాడు కూర్చొని ఫోన్ చేస్తుంది. హమ్ క్యా కర్తే భయ్, ఏం చేస్తారు చెప్పురు, ఇక గిట్లా ఉంటే వాళ్ళు తయారయ్యారు గిట్లా. మరి మీరు ఎంత పై ఆఫీసర్ అయినా డి గారు గా ఏయిని కొడతావా? నేను కొంచెం అన్నా నీకు కొట్టేటప్పుడు బుద్ధి ఉండాలి, కానీ ఇక పోయి ఇక ఏయిని పట్టుకొని నువ్వు కొడతావా చెప్పు? ఇదైనా పద్ధతేనా నీకు? ఎవరిని ఉంటే బుజ్జగిచ్చి చెప్పాలి, అట్లా కాదు తమ్ముడు గిచ్చి చేయాలని చెప్పాలి, కానీ పోయి ఇక ఏయి మీద కొడుతుంది పాప కూడా బయట నా ఊకరద్దు, నాకు ఇది ఏమద్దు, నేను చస్తానే రమ్మంటావా, నా పరిస్థితి ఏంది, నేను ఏం చేయాలనే అని చెప్పి అంటా ఉన్నాడు. ఎట్లా చెప్పి కథ ఇదేమన్నా ఇజదా ఏంటిది చెప్పు? మీరట్లా మీకే ఈ కొట్టాటలు ఏం చెప్పు? మీరే నలుగురు ప్రజలకు సమాధానం చెప్పాలి, కానీ ఇందిరమ్మ ఇల్లు కొలతలల్లో అటో ఇటో ఉంటే మీరు సమాధానం పబ్లిక్కి చెప్పాలి, కానీ మీరే కొట్టుకుంటారా? అసలు ముచ్చటేందట అంటే చెప్తుంది. ఈయన పేరు సాయి సందీప్, ఇది హౌసింగ్ శాఖ ఏఈగా పనిచేస్తా ఉన్నాడు మాదేపూర్కు. ఈయన మాదేపూర్కు ఒక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొలతలకు ముగ్గు వేసేయడానికి పోయిండట. పోయిన కర్మానికి అక్కడ సర్పంచ్ వీళ్ళందరూ అక్కడ ఏం లేదు 600 ఫీట్ల కంటే ఎక్కువ పోయి ముగ్గు అని చెప్పి అంటున్నారట. ఏం లేదు ససేమీరా, నాకు రూల్ ప్రకారంగా నేను ఎంత ఉంటే గంతే పోతా, కానీ మీరు చెప్పినట్టు నేనెందుకు పోతా అని చెప్పి అన్న వాళ్ళే, నీకు తెలియకపోతే నువ్వు ఈ నుంచి దెంగేయి అని అన్నాడట. వాళ్ళు ఎవరు వాళ్ళ అనగానే ఆయన ఆ డీని పిలిపిస్తే వాళ్ళు చెప్పినట్టు విన్నారా, నీకేం పోతుందని చెప్పి ఆయన ఓ 2 కూర్చుకున్నాడట. పిస మాట్లాడుతాను ఏంది అంత అని చెప్పి ఇక మాట్లాడుతాను, నన్ను డీ కొట్టిండు, నన్ను వీళ్ళు దెంగే అన్నారు. ఏంది ఇక నా బాధ ఏంది, నేను ఎవరు చెప్పుకోవాలి, నా నౌకరు అద్దు, నాకు అద్దు, ఇక నేను చస్తనే బాబు, ఇక నాకు అద్దు, నేను పోతా, నాకు ఈ నౌకరు అద్దా అన్నా అని అంటున్నాడు. ఇక గింత ఘటమచ్చే ఈయనకు. మరి అయినా డి గారు 10 మంది పట్టుకొని 10 మంది ఉన్నకాడ మీరు గైన చేయి చేసుకుంటారా? ఎంత లేదన్నా ఆయన ఏ స్థానంలో ఉన్నాడు. ఏందండి మీరు మరి చదువత్తే ఉన్నమత్వం ఏందన్నట్టు చిల్లర పంచాయతీ ఏంది ఇది రచ్చకీర్తాంది ఇది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, డీని సస్పెండ్ చేయాలి వెంటనే, నాకు తెలియదు అని చెప్పి ఆడ కూర్చొని ఉన్నాడు. డీని వెంటనే సస్పెండ్ చేయాలి, నన్ను కొట్టిండు, నా ఎగ్జామ్ మొత్తం పోతుంది, నేను ఏం చేయాలి అని చెప్పి ఆడ కూర్చొన్నాగో రచ్చ చేయబట్టే. చూడండి ప్రజలారయ్యో ఈయన కథ చూడు ఎట్లున్నదో. అయ్యో ఏమంటున్నది మొత్తం ఎప్పుడు సార్ 600 దాటని చెప్పారు కదా సార్, అది నేను చెప్తే నీకు తెలియకపోతే వెళ్ళిపో అని నన్ను అవమానిస్తున్నారు సార్. ఏమన్నా చెప్పుతానట, నీకు తెలియకుంటే నువ్వు వెళ్ళిపో ఈ నుంచి అన్నారట. ఎదురు కథ గట్ల ఉన్నదట. తెలియంది ఎట్లండి ఆయన చెప్పినట్టు మీరు ఏమిటంటే ఆయనడా చెప్పురు ఒకసారి. హౌసింగ్ డిపార్ట్మెంటు అయినా మీరా? ఆయన తెలియకపోవడం ఏంది? తెలిసే కదా ఆయన కొలతలకు వచ్చిండు, ఏదెట్లా పోయాలి ముగ్గు ఎట్లా పోయాలని చెప్పడానికి వచ్చిండు. ఆయన తెలియకపోవడం ఏంది? మరి విడ్డూరం చేస్తారు, కానీ మీరు కావాలని అనవసరంగా ఇసొంటి వాళ్ళను పిచ్చోళ్ళని చేస్తారు తప్ప
ఆయనకు తెలియకుండా ఎందుకు వస్తాడు చెప్పు. నువ్వు పర్టికులర్ ఆయన ఒక చదువు ఇంజనీరింగ్ చదివి ఎగ్జామ్లో టాపర్ అయ్యి జాబ్ కొట్టిండు. జాబ్ అయితే ఉత్తిపూర్యానికి తీయలేదు ఆయనకు. అన్ని స్కిల్స్ ఉంటేనే కదా జాబ్ ఇచ్చింది. మరి జాబ్ ఇచ్చినాక కూడా నీకేం తెలియదు పో అని అంటే అది ఎక్కడిది అన్నట్టు ముచ్చట. ఆయన ఇందిరమ్మ ఇల్లు కొలతలు గవర్నమెంట్ ఏది ప్రతిపాదించిందో గదే పెడతారు, అంతేగాని నీ ఇష్టం ఉన్నట్టు కొలతలు పెట్టు అంటే ఆయన ఎందుకు పెడతాడు? ఆయనకి ఏం పని? ఆయన ఒకవేళ ఆ కొలతలు పెడితే బిల్లు రాకపోతే మళ్ళీ తిట్టేది ఈయననే కదా. మరి ఆయన రూల్ కరెక్ట్గానే మాట్లాడిండు. ఇందిరమ్మ ఇండ్లలో ఎంత అయితే కొలతలు ఉన్నాయో గంతే పెడతా నేను, నాకు సంబంధం లేదు, నువ్వు ఎక్కువ పెట్టు కూడా నేను ఎందుకు పెడతా నేను అని చెప్పి అన్నాడట. అనగానే అక్కడ ఉన్న వాళ్ళు ఒక ఇట్లా మాట్లాడారట. ఫ్రస్ట్రేషన్లో ఈయనేం బోధనే బాపు అంటున్నాడు. ఇట్లా కథ నడుస్తూ ఉన్నది. ఇదంతా రచకెక్కిన పంచాయతీలు అన్నట్టు. ఈ పంచాయతీలు అప్పుడప్పుడు కామెడీ ఉన్నా కానీ కొన్ని సబ్జెక్టు కూడా ఉంటుంది ఇందులో.